డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలున్నా ఎంత పెద్దవారున్నా ఉపేక్షించొద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవసరమైతే యాంటీ డ్రగ్స్ టీమ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో పోలీస్, జీహెచ్ఎంసీ, విద్యుత్, వాతావరణ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో తీసుకుంటున్న చర్యలు, పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలు, ప్రముఖులు ఉన్నా ఉపేక్షించొద్దన్నారు. అవసరమైతే యాంటీ డ్రగ్స్ టీమ్స్ ఏర్పాటు చేయమని చెప్పారు. అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలని సూచించారు. ఇక సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. సరఫరా చైన్ బ్రేక్ చేసేలా చర్యలు చేపట్టాలని, అసలు వాటిని సరఫరా చేయాలంటేనే భయపడాలా చర్యలుండాలని అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం పనిచేసే వారిని ప్రోత్సహించాలని, అందుకు కావాల్సిన సహాయ సహకారాలు ప్రభుత్వం సమకూరుస్తుందని వెల్లడించారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని సీఎం ఆకాంక్షించారు. ఈ విషయంలో మరింత యాక్టివ్గా పనిచేయాలన్నారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనలో పురోగతి గురించి నార్కోటిక్స్ అధికారులను అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు.